హలో గాయస్, అందరికీ నమస్తే. ఇలా మనం అయితే తందూరి చికెన్ చేద్దాం మా ఇవాళ. ఎందుకంటే మన ఒక అన్న తెలిసిన అన్న అయితే మన కామెంట్ పెట్టిండు, తమ్ముడు మన తందూరి చికెన్ చేయండి ఎట్లుంటుందో అనుకుంటా కామెంట్ పెట్టిండు. అందుకోసమే మనం ఇలా తందూరి చికెన్ అయితే ఎత్తున్నాము. మీరు కూడా మా మంచి మంచి కామెంట్లు పెట్టండి. మీరు ఏమేమి కామెంట్లు పెడతారో మేము అవి కూడా ఎత్తాం. మేము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ కొట్టండి. మా ఇలాంటి వీడియోల కోసం, మంచి మంచి వీడియోల కోసం మేము ముంగడికి వస్తా. మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి మా. సరేనా? ఓకే. ఇలా అయితే మన 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 ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, మన ఈ ఆకులు అయితే మనం కింద వేసుకుందాం మనం. ఎందుకంటే మనం కోడి కలుపుతాం కాబట్టి, తందూరి చికెన్ చేస్తాం కాబట్టి ఒక ఊసిపోయినా కూడా దీని మీద పడుతుంది, ఆకుల మీద పడుతుంది. మన్ను బిన్ని టేస్ట్ అనేది ఏమంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇవన్నీ కడిగి చేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక కట్టె కొట్టుకొచ్చి ఆడ కోని కలుపుతానికి అయితే రెడీ చేసుకోవాలి. అరే ఏగుమా షాప్ మీద ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే కారపొడి, మసాలా, ఉప్పు, పసుపును, మన ఏది నెయ్యి అవన్నీ కలిపి మనం కలుపుకొని మన కోడికి అయితే మ్యాగ్నేట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలుపుకొని మన కోడికి మంచిగా మ్యాగ్నేట్ చేద్దాం. మసాజ్ కూడా వేద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం. కొద్దిగా కారపొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి బిర్యానీ మసాలా వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. దీని మీద కొద్దిగా నెయ్యి పోసుకొని ఉన్నంత దీనికి అంటించుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. చేతులు ఐసి గడ్డ కడుతున్నాయి, చల్లగా ఉన్నాయి మామ. మన అయితే దీన్ని అయితే మన కోడికి అయితే అంటించుకుందాం. మొత్తం పూసుకుందాం మన కోడికి. ఇక మన లివర్ గుండెకాయ అయితే మనం ఇల్లు వేసేసుకుందాం. దాంతోపాటు ఒక ఆలుగడ్డ దాన్ని 4 ముక్కలు చేసి ఇల్లు వేసుకొని 4 ఉల్లిగడ్డలు కూడా ఇల్లు వేసుకుందాం. దీనికి మంచిగా ఇట్లా ఆపరేషన్ చేసినట్టు మంచిగా కుట్టేసి మనం మంట మీద కాల్చుకుందాం. ఫ్రెండ్స్, మన ఉల్లిగడ్డలు మన ఆలుగడ్డలు అయితే కోళ్ళ లోపల పెట్టేసుకుందాం. కొద్దిగా మిక్సీ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మనం దీన్ని అయితే ఇన్నే ఉంచుదాం. అంతసేపు మంచిగా ఎండుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఒక కట్టె కొట్టుకొచ్చి అక్కడ మంటేద్దాం. సరేనా ఫ్రెండ్స్? మనం అయితే ఒక కట్టె కొట్టుకొచ్చుకుందాం. ఎందుకంటే మన కోడిని అనేది మనం కాల్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక కట్టె అయితే మనకు అవసరం పడుతుంది. ఒక కట్టె కొట్టుకొచ్చుకుందాం. ఈ కత్తి కూడా మనకు గుర్తొచ్చిన కత్తి, కానీ పెద్ద కట్టె కొట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఒక ఆయిల్ కట్టె అయితే కొట్టుకుందాం. ఇదే చెట్టు కాడ ఒక మంచి కట్టు ఉంది, ఆ కట్టెను అయితే కొట్టుకుందాం.
ఫ్రెండ్ ఇది ఈ కత్తి అనేది నేను చిన్నగా ఉంది కానీ షార్ప్ అయితే మామూలు లేదు. ఒకటి దెబ్బకు ఎంత నొత్తుకోతుందో ఒకసారి మీరు చూడండి. మా కత్తి చూసిపోయింది ఫ్రెండ్స్, అలా పడ్డది. ఓకే, ఇప్పుడు అడిగే తెచ్చుకుందాం కత్తి. మా సక్సెస్ అయిపోయినాం. ఎట్లా తీరు దీన్ని ఆయనతో కొట్టేసినాం. దీన్ని మాత్రం ఆడికి వేసుకాయి. దీన్ని ఒక చిన్నగా కొట్టుకుని మనం వేసేసుకున్నాం. మనం అయితే కట్ట అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు దీన్ని అయితే గిడి కొట్టుకొని మనం భూమిలోకి మన కొట్టుకుందాం ఒక బండ వేసుకొచ్చి. కొద్దిగా భూమిలో దింపుకుందాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఇదన్నీ కట్టకి పెట్టేసుకుందాం. ఎందుకంటే చికెన్ ఇప్పుడు దీని మీద పెట్టుకున్నాడు. ఓకే, మనకు అన్ని విధాలు మనకు సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కోడిని తీసుకొచ్చి దీనికి పెట్టేసుకొని చుట్టుముట్టు మంట వేసుకుంటే అయిపోతుంది. మనం ఇప్పుడైతే కొన్ని ఇసుక కట్టకి పెట్టేసుకొని చుట్టుముట్టు ఉల్లిగడ్డలను ఆలుగడ్డలు వేసుకొని ఆ టీని పెట్టేసుకొని మనం మంట వేసుకుందాం. మంట వేసుకున్నాక ఏ విధంగా తయారవుతుంది అనేది నీకు చెప్తామా. ఓకే, మనం పెట్టేసుకున్నాం. మనం అయితే ఇప్పుడు ఆ కొన్ని కాల్చుకున్నట్టయితే ఒక 25 మినిట్స్ అయితే మనం కాల్చుకోవాలి. కాల్చుకున్నాక తర్వాత అలా ముక్క కూడా, ఎందుకంటే మనం దట్టించిన మసాలాలు కూడా హైలైట్ ఉంటుంది. ఇంత ముక్క కన్నా మంచిగా పట్టుకుంటుంది. మన కోడి కూడా మంచిగా ఉడుకుతుంది మామ. తిన్నకాడు కూడా టేస్ట్ అయితే మస్తు వస్తుంది మామ. ఓకే, మనం పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు పెట్టేసుకుందాం. మనం అయితే ఇప్పుడైతే మన టీని అయితే పెట్టేసుకొని మనం మంట చాలు చేసుకుందాం. ఓకే మామ, చూడండి వీడియో ఎట్లా. చిగా మాత్రం మామూలు కొడతలేదు. అయితే ఇంకొక 10 నిమిషాల వరకు మనం దింపుకుందాం. ఆల్రెడీ అయినట్టే, ఎందుకంటే ఈ కట్టెల పైన వెళ్ళాలి అంటే ఇవి దింపుకుందాం. మనం దింపుకున్నాక ఏ విధంగా కాలింది ఏం కథనే మీరైతే వీడియో అయితే చూడండి మాకు ఖచ్చితం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఈ మంట అయితే ఇడికి ఆఫ్ చేసుకుందాం. ఈ అగ్గి నిప్పుకల మీద ఒక 10 నిమిషాలు లోపల అనేది శేఖ కన్నా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మంట అయితే మనం ఆఫ్ చేసుకుందాం. మనం అయితే అగ్గి నిప్పుకలు అయితే అటు ఇటు అనుకుందాం. అటు ఇటు అనుకుని ఆ డబ్బా వేసేసి దాంట్లో ఉన్న చికెన్ మరి ఏ విధంగా కాలిందని చూసుకుందాం. ఓకే,
ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు తీసుకున్నాం ఎట్లున్నది ఏం కథ అన్నది. మా ఫైనలీ అయితే మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లున్నదో. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది మీరు కూడా ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇదే విధంగా వేసుకోరి, హైలైట్ ఉంది. తమ్ముడు టేస్ట్ ఎట్లుంది తమ్ముడు? మామూలు టేస్ట్ మాత్రం నేను ఎట్లుంటుంది అనుకున్నా, టేస్ట్ అయితే మామూలు. అదేవిధంగా మనం ఇట్లా వేసుకున్న ఆలుగడ్డలు కూడా తిందాం, మెత్తగా ఉడికినాయి చూడండి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు కూడా హైలైట్ ఉన్నాయి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ వెయిట్ చేయండి మావా. ముక్క కూడా గిటాడు గిటాడు వస్తుంది, చూద్దాం. నేనైతే దీనికైతే ఫిదా అయిపోయినామా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముంగడికి వస్తా. ఓకే బాయ్.